హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మాట్లాడాలి అనుకుంటున్న టాపిక్ ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. అదే రాత్రి జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 సెకండ్ మ్యాచ్ జరిగింది కదా. ఆ మ్యాచ్లో జరిగిన కొన్ని అద్భుతాల గురించి ప్రూఫ్లతో సహా మాట్లాడుకుందాం. అయితే ఈ మ్యాచ్లో మన ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఎస్, ఘోరంగా అని ఎందుకన్నానంటే నిన్న మ్యాచ్లో చేసిన కొన్ని అతి ప్రయోగాల వల్ల ఒక మనిషికి ఉన్న ఈగో కారణంగా నిన్న మ్యాచ్ దారుణంగా చేజారిపోయింది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ నుండి మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వెళ్దాం. అయితే ఫస్ట్ మనం టాస్ విషయానికి వస్తే, టాస్ ఇండియా గెలిచి ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే గ్రౌండ్లో బాగా డ్యూ వచ్చేస్తుంది. ఇంకా సెకండ్ బ్యాటింగ్ టైంకి అయితే ఇంకా ఎక్కువ డ్యూ వచ్చేసి చాలా ఎక్కువ టోటల్ వాళ్ళు కొట్టినా కూడా ఈజీగా చేజ్ చేయొచ్చు అనే ఆలోచనతో ఫీల్డింగ్ సెట్ చేసుకుంది. అలా కాకుండా ఆబ్వియస్లీ టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా కూడా ఫీల్డింగ్ అనే అంటారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే సెకండ్ బ్యాటింగ్ టైంకి డ్యూ వస్తుంది అని అనుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టైంకి డ్యూ వచ్చేసింది. దానివల్ల మన వాళ్ళు బౌలింగ్ చేసే టైంలో చాలా ఇబ్బంది పడ్డారు. బాల్ జారిపోతూ ఉండింది. ఇంకా ఫుల్ టైట్ బౌలింగ్ వేసి వికెట్స్ తీసే బుమ్రా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. అతని బౌలింగ్లో సింగిల్ కూడా రాదు అని అనుకుంటే ఏకంగా 6లే కొట్టేశారు. ఈ పరిస్థితిని చూసి అందరూ కూడా ఏమనుకుంటారు, ఫస్ట్ బ్యాటింగ్లోనే ఇంత డ్యూ వచ్చేసిందంటే ఇంకా సెకండ్ బ్యాటింగ్ టైంలో ఇంకా డ్యూ వస్తుంది, సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అందరూ ఫెయిల్ అయిపోతారు, మన వాళ్ళు 6ల మీద 6లు కొట్టి ఈజీగా ఇంత స్కోర్ని చేజ్ చేసేస్తారు, మన టీంని గెలిపిస్తారు అని అనుకొని ఉంటారు కదా. ముఖ్యంగా ఓపెనర్స్ అభిషేక్ శర్మ అయితే ఇంకా బాగా హిట్టింగ్ చేస్తాడు కదా, పవర్ ప్లేలో ఎక్కువ 6లు కొడతాడు. ఇంకా గిల్ విషయానికి వస్తే అతను కొట్టినా కొట్టకపోయినా అతనికి అవకాశాలు వస్తూనే ఉంటాయి. అతని ప్లేస్కి ఎలాంటి డోకా లేదు కాబట్టి అతని గురించి మాట్లాడుకోవటం కూడా వేస్ట్. కాకపోతే వాళ్ళిద్దరిలో ఒక ఓపెనర్ అయినా అవుట్ అయిపోతే వాళ్ళ ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి అతను హిట్టింగ్ చేస్తాడు. ఇంకా అతనికి కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కాబట్టి ఈజీగా మ్యాచ్ని గెలిపించేస్తాడు అని అనుకుని ఉంటారు కదా. కానీ ఇక్కడే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అయితే ఇందాక చెప్పాను కదా, ఒక మనిషికి ఉన్న ఈగో వల్ల అని. అదే మన కోచ్ గౌతమ్ గంభీర్కి ఉన్న ఈగో వల్ల, ఫేవరెటిజం వల్ల ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా కూడా శుభ్మన్ గిల్ని ఓపెనింగ్కి తీసుకొస్తూనే ఉన్నాడు. అతను గత 14 మ్యాచ్ల నుండి పూర్తిగా ఫామ్ కోల్పోయి ఉన్నాడు. ఇంకా 14 మ్యాచ్ల్లో ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అయినా కూడా అతనికి వైస్ కెప్టెన్సీ ఇచ్చాడు. మ్యాచెస్ లాస్ అయిపోతున్నా కూడా అతన్ని డ్రాప్ చేయట్లేదు. అంటే అది ఈగో కాదా, ఫేవరెటిజం కాదా? ఈ డెసిషన్ మేకింగ్ని ఏమంటారో మీరే చెప్పాలి. ఒకసారి ఈ వీడియోలో నేను డిస్ప్లే చేస్తున్నాను. గత 14 T20 మ్యాచెస్లో శుభ్మన్ గిల్ కొట్టిన స్కోర్ ఎంతో చూడండి. అతని ఫామ్ ఎలా ఉందో మీకే తెలిసిపోతుంది. ఆ స్కోర్ చూస్తేనే అర్థమైపోతుంది అతన్ని ఓపెనింగ్గా ఉంచాలా వద్దా అని. అయినా ఉంచుతున్నాడు అంటే దాని వెనుక ఉన్న అంతర్గత రాజకీయం ఏంటి అనేది మీకే తెలిసిపోతుంది. అయితే నిన్న మ్యాచ్లో అభిషేక్ శర్మ కేవలం 17 రన్లు మాత్రమే కొట్టి అవుట్ అయిపోయాడు. ఇంకా మన వైస్ కెప్టెన్ అయితే లాస్ట్ మ్యాచ్లో అన్న కనీసం 4 రన్లైనా కొట్టాడు. కానీ ఈ మ్యాచ్లో అయితే ఏకంగా గోల్డెన్ డక్. అయితే ఫస్ట్లో నేను అతి ప్రయోగం చేశారు అన్నాను కదా, అది ఇక్కడే జరిగింది. అది ఏంటంటే జనరల్గా అయితే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్లో బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. అది మ్యాండేటరీ ఏం కాకపోయినా కూడా అలా చేస్తేనే వర్కౌట్ అవుతుంది. అయితే నిన్న మ్యాచ్లో గిల్ అవుట్ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లో ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రావాలి. అంటే అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి అతనికి ఆపోజిట్లో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వస్తే అది బాగా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా సూర్యకుమార్ యాదవ్ వస్తే మొత్తం సెట్ అవుతుంది. కానీ అక్కడ తీసుకున్న నిర్ణయం కోచ్ తీసుకున్నాడో లేక కెప్టెనే తీసుకున్నాడో తెలియదు, కానీ సూర్యకుమార్ రాకుండా అతని ప్లేస్లోకి అక్షర్ పటేల్ని పంపించారు. ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో కానీ దానిని చూసినాక అందరూ షాక్ అయిపోయారు. అసలు అంత షాకింగ్ ఎందుకంటే అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ ఇద్దరూ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు బౌలింగ్ చేస్తున్న టైంలో వాళ్ళు ఫీల్డింగ్ సెట్ చేసుకోవటం వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఈజీగా టార్గెట్ చేసి వికెట్ తీస్తారు. అక్కడ కూడా అదే జరిగింది. అభిషేక్ శర్మని ఈజీగా టార్గెట్ చేసి వాళ్ళు అవుట్ చేసేశారు. అయితే ఇక్కడ అక్షర్ పటేల్ని పంపించి ఏదో మార్పు కోసం ప్రయత్నించాము అని పోర్ట్రే చేసుకుంటున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే
ఆ టైంలో సూర్యకుమార్ గాని వస్తే అతని వికెట్ కూడా పడిపోతుంది అని తెలివిగా అతను రాకుండా అక్షర్ పటేల్ని పంపించాడు. ఇలా చేయటం అతనికి కొత్త ఏమీ కాదు. ప్రతిసారి కూడా ఎక్కడన్నా టైట్గా వికెట్స్ పడిపోతున్నాయి అంటే అతను రావాల్సిన ప్లేస్లో ఎవరో ఒకరిని పంపించేసి వాళ్ళని బలి చేస్తూ ఉంటాడు. లాస్ట్ టైం ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇలాగే వికెట్స్ పడిపోతూ ఉన్న టైంలో సూర్యకుమార్ రావాల్సిన ప్లేస్లో సంజుని పంపించి అతన్ని బలి చేశాడు. అయితే సంజుని బలి చేశాడు అని ఎందుకన్నానంటే ముందు మ్యాచెస్లో సంజుని 6th ప్లేస్లో 8th ప్లేస్లో ఇంకా ఫినిషర్గా పంపిస్తూ ఉండి ఆ రోజు కేవలం అతని వికెట్ పడిపోతుందేమో అని అతని ప్లేస్లో సంజుని పంపించాడు. అందుకని సంజుని బలి చేశాడు అని నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. సేమ్ సిచ్యువేషన్ నిన్న మ్యాచ్లో కూడా రిపీట్ అయింది. ఇంకా సూర్యకుమార్ విషయానికే వస్తే అతనికి కెప్టెన్సీ బాధ్యతలన్నీ అప్పగించారు కదా. ఇప్పుడు మ్యాచ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి ఎక్కువ స్కోర్ కొట్టాలి అన్నప్పుడు అతని కెప్టెన్సీ నాకు ఆడి టీంని గెలిపించాలి కదా. కానీ అతను 5 రన్లు మాత్రమే కొట్టి అవుట్ అయిపోయాడు. అయితే గౌతమ్ గంభీర్కి ఈగో ఫేవరిటిజం గురించి ఇక్కడ మరొకసారి నేను ప్రూవ్ చేస్తాను. 34 సంవత్సరాల వయసున్న సూర్యకుమార్కి మాత్రం కెప్టెన్సీని ఇచ్చారు. అతని కంటే తక్కువ ఏజ్ ఉన్న హార్దిక్ పాండ్యాకి ఇవ్వచ్చు కదా. కానీ హార్దిక్ పాండ్యా ఒక్క మ్యాచ్లో గాయపడ్డాడు అనే ఒక కారణంతో అతన్ని పక్కకు పెట్టేశాడు. ఇంకా సూర్యకుమార్తో పోల్చుకుంటే హార్దిక్ పాండ్యా చాలా బెటర్. అతనికి ఎక్కువ భవిష్యత్తు ఉంది. బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, ఇంకా కెప్టెన్సీ ఎలా చేయాలో అతనికి చాలా బాగా తెలుసు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న అతన్ని పక్కన పెట్టేసి అది కేవలం సూర్యకుమార్ యాదవ్ ఒక్కడికే కెప్టెన్సీ ఇచ్చాడు అంటే అది అతని మీద ఉన్న ఫేవరిటిజం, అతనికి ఉండే ఈగో వల్ల. అదేవిధంగా ఇక్కడ సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి అతని లాస్ట్ 14 T20 మ్యాచెస్లో అతను స్కోర్ ఎంత చేశాడు అనేది కూడా డిస్ప్లే చేస్తాను. ఒక్కసారి చూడండి అతని ఫామ్ ఎలా ఉంది అనేది. ఇంకా మన కోచ్ గౌతమ్ గంభీర్ గారికి ఉన్న ఫేవరెటిజం శుభ్మన్ గిల్ కోసం, సూర్యకుమార్ యాదవ్ కోసం ఎలాంటి స్థాయికి అతను వెళ్ళిపోతున్నాడంటే వాళ్ళని బ్యాక్ చేయటం కోసం మరొక విషయం కూడా నేను ప్రూవ్ చేస్తాను. యశస్వి జైస్వాల్ అతను ఓపెనర్గా ఎంత బాగా ఆడతాడో మనందరికీ తెలుసు కదా. అతన్ని పక్కన పెట్టేశాడు. ఇంకా రుతురాజ్ గైక్వాడ్ అతనికి కూడా ఓపెనింగ్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. అతన్ని పక్కకు పెట్టేశాడు. ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయితే ఫినిషింగ్లో మంచిగా హిట్టింగ్ చేసే రింకు సింగ్ పాపం అతన్ని అయితే పేరు కూడా తలుచుకోవటం లేదు, అసలు పక్కకు పెట్టేశారు. ఇంత మంచి ప్లేయర్స్ని ఫామ్లో లేని ఆ ఇద్దరి కోసం అసలు వాళ్ళని కనుమరుగు చేసేశాడు. ఇంకా మహమ్మద్ సిరాజ్ విరాట్ కోహ్లీ తర్వాత ఫిట్నెస్లో అతను ఉంటాడు అని అందరు అంటుంటాడు. అటువంటి ప్లేయర్ని కేవలం టెస్ట్లకు మాత్రమే పరిమితం చేసేశాడు. ఇంత ఈగోయిస్టు, ఇంత ఫేవరెటిజం అనేది ఏ కోచ్ దగ్గర ఉండదేమో, అది కేవలం ఇతని దగ్గర మాత్రమే కనిపిస్తుంది. చూశారు కదా, అతనికి నచ్చిన ఇద్దరి ప్లేయర్స్ కోసం ఇంత మంచి ప్లేయర్స్ అందరినీ తప్పించేసేస్తున్నాడు. అయితే ఇక్కడ పదే గంభీర్ అనాలన్నా కూడా బాధగానే ఉంది. ఎందుకంటే అతను కూడా మన ఇండియా తరపున ఆడిన ఒక మంచి ప్లేయర్. కానీ ఒక కోచ్ ప్లేస్లో ఉండి అతను తీసుకునే డెసిషన్స్ వల్ల ఇండియా టీం పూర్తిగా నష్టపోతుంది. ఈ మాట అతన్ని ఇష్టపడి అతనితో కలిసి ఆడిన ఇర్ఫాన్ పఠాన్ కూడా అదే అంటున్నాడు. సంజు శాంసన్ 3 సెంచరీలు కొట్టినా కూడా అతన్ని డ్రాప్ చేసేశాడు. పూర్తిగా ఫామ్ కోల్పోయిన గిల్లుని మాత్రం బ్యాక్ చేస్తున్నాడు. ఇది పూర్తిగా రాజకీయమే కదా అని అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడీ సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎక్స్ట్రాడినరీగా ఆడారు. కోహ్లీ అయితే 2 సెంచరీలు కూడా చేశాడు. కానీ సిరీస్ విన్ అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో అసలు కోహ్లీకి కానీ రోహిత్ శర్మకి కానీ ఒక్క అప్రిసియేషన్ కానీ వారి గురించి ఒక్క మాట మాట్లాడటం కానీ జరగలేదు. ఇది ఖచ్చితమైన అసలైన ఈగోకి నిదర్శనం. ఏది ఏమైనా కూడా ఫైనల్గా మన స్క్వాడ్లో పూర్తిగా ఫామ్ కోల్పోయిన ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ని పెట్టుకొని మూర్ఖంగా ముందుకు వెళ్తే మనకే నష్టం. ఇంకా T20 వరల్డ్ కప్కి చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. మన కోచ్ అయినా లేక సెలక్షన్ టీం అయినా కూడా త్వరగా ఏదైనా మంచి నిర్ణయం తీసుకోకపోతే T20 వరల్డ్ కప్ మీద మనం ఆశలు వదులుకోవాల్సిందే. ఇది వినటానికి చాలా కష్టంగా ఉన్నా ఇదే నిజం. అయితే ఫ్రెండ్స్, క్రికెట్ని ఇష్టపడే వారెవ్వరికైనా కూడా ఈరోజు నేను వీడియోలో చెప్పిన ఏ ఒక్క విషయం ఇది నిజమే కదా అని అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేసి నా వీడియోని కొంచెం హైప్ చేయండి. మీరు చేసే హైప్ వల్ల, మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మంది దగ్గరికి వెళ్తుంది, నాకు కొంచెం సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.